सूत्राहिपं सद्वातागमपोषितात्महृदयं तत्पूर्वपक्षासुरैः सिद्धान्तोक्तिसुरेश्वरैश्च मतितः यः कृष्णदुग्धाम्बुधिः स्वीयानाममृतं प्रयच्छति समां पायाद्गुणोद्यन्मणिः सच्छास्त्रोदितवर्त्मना पदमिदं ध्यायन्मदङ्काकितो मन्मन्त्रं जपशास्त्रसम्पदमतो दास्यामि भाग्यैः सह तत्तत्त्वान्यपि बोधयामि तदनुः प्राप्यो मदङ्गिर्भवेत् इत्याघोषयतीव यः करचयैस्तं वाजिवक्त्रं भजे श्रये हयमुखं श्राव्य काव्यमार्गसमाप्तये सरागयोगिपूगोक्तस्तोत्रतोत्रवशं महः सिञ्जन्नूपुरशोभिपादकमलां मन्दस्मितोद्यन्मुखीं कञ्जाक्षीं कुचभारभीरुविलसन्मध्यां कणत्कङ्कणां शंवाद्यैः परिसेवितां सुवसनां जाम्बूनदालङ्कृताम् अम्बां तां प्रणतोऽस्मि कृष्णरमणीं लम्बालकां रुक्मिणीम् सत्संगमानस सरोवर मध्यवर्ती कृष्णांग्रिचारु कमलार्पित चित्तवृत्तिः शास्त्रातिमञ्जुपदरञ्जितरम्य संसद् आस्माकदत् सरसिजेस्तु समद्वहंसः ताटङ्कद्वयशोभिकर्णयुगलं भ्राजद्दया वीक्षणं पूर्णेन्दुद्युतिविद्रुमाधररुचा व्यामिश्च मन्दस्मितम् ईषत्कुञ्चितकुन्तलं सतिलकं नासोल्लसन्मौक्तिकं भूयात् कूर्मसदृक्षगण्डयुगलं वाणीमुखं श्रेयसे नमोस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ति भाति श्रीजयतीर्थवाक् कामधेनुर्यथा पूर्वं सर्वाभीष्टफलप्रदः तथा कलौ आदिराज श्रीपादोऽभीष्टदः सताम् सत्याभिनवजो वेदवेत्ता गुरुवर्पिता किलः सत्याधीशो वतमां निर्जिताशेषमायहुत सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तद्भान्तं निकृन्ततु विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचिन्दिरं दुर्मतद्भान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे सत्याभिघ्नकराब्जोत्थान् 50 वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौविन्यायसुधारतान् शास्त्रेषु पारदृष्टानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः శ్రీగురుభ్యో నమః హరి ఓం శ్రీకృష్ణుడు అవతరించాడు అవతరించి ఆ శ్రీకృష్ణుణ్ణి వసుదేవుడు తాను గోకులానికి తీసుకుని వెళుతూ ఉన్నాడు గోకులానికి తీసుకుని వెళ్ళాడు అన్నటువంటి కథాంశాన్ని నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం శ్రీ గురుభ్యో నమః విముక్తవర్గాధిపతిం పతిం శ్రీ శిశుం తమాలోక్య సులజ్జితేవ ఈశ దోషాంతర ఏవ గంతుం స్వయం గృహీతార్భకరమ్య రూప అదే సందర్భంలో అక్కడ దుర్గాదేవి కూడా అవతరించింది. ఈ భగవంతుడు తాను ఎటువంటి వాడు అంటే విముక్త వర్గాధిపతిం ముక్త జనులకు అధిపతి అయినటువంటి వ్యక్తి. అతడు ఇప్పుడు శిశు రూపంలో వచ్చాడు అంటే అది చూసి లక్ష్మీదేవి కూడా ఒక విధంగా లజ్జ అర్థాత్ సిగ్గుతో తాను ఉన్నది. అందువల్ల నేను ఇక్కడ ఉండలేను అని చెప్పేసి ఆ రాత్రినే తాను అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నది అని ఉత్ప్రేక్ష చేస్తారు. నిజంగా దుర్గాదేవి వెళ్ళిపోయిందా అంటే లేదు, ఆ రూపంతో తన అక్కడి నుండి వెళ్ళింది తప్ప మనోజ్ఞమూర్త్యంతర తస్తదీయ విశాల వక్షస్థలమేత్య తృప్త మనోహరమైనటువంటి మరొక రూపంతో తాను ఎల్లప్పుడూ కూడా భగవంతుడి వక్షస్థలాన్ని ఆశ్రయించే ఉంటుంది లక్ష్మీదేవి. అందువల్ల తాను భగవంతుడికి లక్ష్మీదేవికి ఎప్పుడూ వియోగం అన్నటువంటిది లేదు. ఇదే మాటనే రామసీతా ప్రసంగంలో కూడా ఆచార్యుల వారు చెబుతారు తాత్పర్య నిర్ణయంలో. సూర్యుడి నుండి సూర్యుడి కాంతిని ఏ విధంగా మనం వేరు చేయలేమో అదే విధంగా భగవంతుడిని లక్ష్మీదేవిని ఎవరూ కూడా వేరు చేయలేరు. లోక దృష్టితో ఆ ప్రసంగానుసారంగా వారు వియోగాన్ని నటిస్తారు తప్ప వారికి సర్వథా వియోగం అన్నటువంటిది లేదు. ముకుంద సేవార్హ ఫలం స్మ తావద్ వహన్నివాథాన కదందు విస్తాం శిశుస్వరూపాం కమలాం స్వహస్తే సబిభ్రద్ అభ్యాగమ దాత్మవాసం. మరొక మాటని చెబుతారు. ఏమిటి అంటే
భగవంతుడి సేవా ఫలాన్ని వసుదేవుడు అప్పటికప్పుడు తాను స్వీకరించాడట. ఏ విధంగా అంటే అక్కడి నుండి, అంటే మథురాపట్టణం నుండి కృష్ణుణ్ణి మోసుకొని వచ్చాడు. ఆ విధంగా కృష్ణుణ్ణి తీసుకువచ్చి అక్కడ పెట్టిన వెంటనే నిజంగా కృష్ణ సేవకు ఫలమేమిటి అంటే మోక్షమే. కానీ ఇప్పుడు నేను మోక్షాన్ని నీకు ఇవ్వను, నీకు తర్వాత నేను మోక్షాన్ని ఇస్తాను. సరే, మరి ఇప్పుడేమిస్తావు ఇంత సేవ చేసినందుకు అంటే, సాక్షాత్ లక్ష్మినే నీకు ఇస్తాను అని చెప్పేసి అమ్మవారిని అతడి చేతిలో, అర్థాత్ ఆ దుర్గాదేవిని తీసుకుని వెళ్ళాడు. అంటే భాగ్య దేవత అయినటువంటి లక్ష్మీదేవిని నీకు ఇస్తూ ఉన్నాను, నీకు సకల సంపదలు కూడా కలుగుతాయి. ఎవరైతే భగవత్ సేవను చేస్తారో వారికి సకల సంపదలను భగవంతుడు ఇస్తాడు అన్నటువంటి అంశాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. ఏ విధంగా దుర్గాదేవి వచ్చింది అంటే, ఆ తన కుమారుణ్ణి అక్కడే కృష్ణుణ్ణి యశోదా శయనంలో, యశోదా పక్కన పడుకోబెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి భగవంతుడు తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఏ విధంగా అంటే ఆ అంబిక, దుర్గా, అంబిక అన్నటువంటి పేర్లు లక్ష్మీదేవికి ఉన్నాయి. ఒక రకంగా ఆ కంసుణ్ణి సంహారం చేసేటువంటి రూపంతో నేను వెళుతూ ఉన్నాను అని చెప్పినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ప్రగృహ్యతన్ మృత్యుమివాంబికాం తాం, కంసుడి మృత్యుదేవత వలె తాను వెళుతూ ఉన్నది దుర్గాదేవి. దుర్గా అన్న వెంటనే మనకు సామాన్యంగా పార్వతీదేవి పరిచయమే ఎక్కువగా ఉంటుంది. దుర్గా అమ్మవారు అంటే పార్వతీనే అని. కానీ భాగవతాది శాస్త్రములు, హరివంశ పురాణములన్నీ కూడా ప్రధానంగా దుర్గా అన్నటువంటి శబ్దాన్ని లక్ష్మీదేవికి ప్రయోగించాయి. లక్ష్మీదేవి తర్వాత మిగిలిన వారికి ఆ అంబిక, దుర్గా అన్నటువంటి పేర్లు పార్వతికి కూడా ఉన్నాయి. ప్రధానంగా ఆ పేరు లక్ష్మీదేవికే ఉన్నది. ఇది హరివంశంలో కూడా స్పష్టం, అదే విధంగా భాగవతంలో కూడా స్పష్టం. అందువల్ల ప్రధానంగా ఈ పేర్లు లక్ష్మీదేవికి అన్నటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. తర్వాత తాను వెళ్ళి దేవకి ఒళ్ళో పడుకున్నది. ఎందువల్ల అంటే తర్వాత ప్రభాత కాలంలో కంసుడు వస్తాడు. వచ్చిన తర్వాత నీ మృత్యుదేవత అక్కడ ఉన్నది అని అష్టభుజైవ దుర్గా అని ఆచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలో చెబుతారు. అదేవిధంగా హరివంశంలో కూడా ఉన్నది. దానికి అనుగుణంగా నిన్ను సంహారం చేసేటువంటి మృత్యుదేవత అది ఇక్కడే జన్మించి ఇక్కడే అవతరించింది అని చెబుతూ వారికి కలిగినటువంటి భగవంతుడి వియోగాన్ని దూరం చేస్తూ వారిని బంధ విముక్తుల్ని చేస్తుంది దుర్గాదేవి. ఇదంతా తెలుసుకున్నటువంటి పుట్టినటువంటి ఇది స్త్రీ రూపమే తప్ప పురుషుడు జన్మించలేదు అని చెప్పి తెలుసుకొని దైవం కూడా విపరీతంగా మాట్లాడుతుంది అని వారిద్దరినీ కూడా నిగడబంధ నుంచి, అర్థాత్ చెరసాల నుంచి విడిపించి వేస్తాడు కంసుడు. దాన్ని చెప్పి తర్వాత సూర్యోదయ వర్ణన. మహాకావ్యంలో ఈ అన్ని వర్ణనలు కూడా కావాలి. అందువల్ల స్నాత్వా పూర్వ పయోనిధౌ అచల సత్పీఠాధిరూఢః కరైః పద్మాని ప్రతిగృహ్య సాంద్రతిమిరాన్నున్మూల్య రాగావృతః సింజత్ పక్షిగణాన్ నిశమ్య పరమం కృష్ణావతారం రవిస్తత్పూజార్థమివోదితో వ్రజగృహద్వారేషు తాన్ ప్రాహిణోత్. సూర్యుడు పూర్వ సముద్రంలో స్నానం చేసి దివ్యమైనటువంటి ఆసనంలో కూర్చొని తాను సకల పద్మాలను, సూర్యకిరణం వల్ల పద్మాలు వికసిస్తాయి, ఆ పద్మాలను వికసింపజేసి దాన్నంతా కూడా తీసుకువచ్చినట్టుగా తన కరములతో పక్షులన్నీ కూడా అరుస్తూ ఉన్నాయి. అవే ఓహో కృష్ణుడు అవతరించాడు అన్నటువంటి దాన్ని సూర్యుడే స్వయం తెలుసుకొని కృష్ణావతారాన్ని చాలా సంతోషించి తాను పూజలను చేయాలి అని చెప్పేసి తన కరములను ముందు చాచినట్టుగా తన కిరణములను ప్రతి ఇంటి ముందు ఆ సూర్యరశ్మి పడుతూ ఉన్నది. ఏ విధంగా అంటే తాను ఉదయిస్తూ సకల అంధకారాన్ని దూరం చేశాడు. సూర్యోదయం తర్వాత అంధకారం వెళ్ళిపోతుంది. కృష్ణుడి పూజకు ఒక అర్చకుడు తాను స్నానం చేసి రావాలి, పద్మాసనంలో కూర్చోవాలి, వచ్చిన వెంటనే దీపాన్ని వెలిగించుకోవాలి, తర్వాత తన కరములను చాచి పూజ చేయాలి. ఆ విధంగా సూర్యుడు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది అని ఇది కావ్యాలంకారం, కవి హృదయంగా చెబుతారు. అదే విధంగా దేవతలందరూ కూడా భగవంతుడికి ఒక
పుష్పాన్ని సమర్పణ చేయాలి, అవతరించాడు భగవంతుడు అని. ఇక్కడ వారికి వేరే పుష్పం కనిపించలేదు. పుష్పం అది సరోవరంలో ఉంటుంది. ఇక్కడ సరోవరం ఏది అంటే సముద్రమే ఒక సరోవరం. ఇక్కడ కమలం ఏది అంటే సహస్ర పత్రములు కల, సహస్ర కిరణములు కల సూర్యుడే ఒక కమలం. ఆ కమలాన్నే భగవంతుడి పుష్పంగా దేవతలు సమర్పించారు అని చెప్పేసి, ఆ సూర్యుడు ఉదయిస్తే కింద భూలోకంలో ఉన్నటువంటి కమలములన్నీ వికసించాయి. అదే శ్రీకృష్ణుడు యదువంశరత్నుడు తాను ఆ శ్రీకృష్ణుడు అనేటువంటి సూర్యుడు భూమి మీద ఉదయిస్తే దేవలోకంలో ఉన్నటువంటి దేవతా ముఖ కమలములన్నీ కూడా వికసించాయి అని ఉభయత, ఈ లౌకిక సూర్యుడు ఉదయిస్తే భూమి యందు కమలములు వికసించాయి, ఈ భూమి యందు శ్రీకృష్ణుడు అనేటువంటి సూర్యుడు ఉదయిస్తే దేవతల ముఖ కమలములన్నీ కూడా వికసించాయి అన్నటువంటి దాన్ని. తర్వాత అక్కడ వేరే వారు చెప్పవలసినటువంటి అవసరం లేదు. పక్షిగణములన్నీ కూడా అవి నానా విధంగా ధ్వనులు చేస్తూ కృష్ణావతారాన్ని సూచన చేస్తూ, ఇక దుష్ట జనులకు అవకాశం లేదు, శ్రీకృష్ణుడు వచ్చాడు, అందరినీ సంహారం చేస్తాడు అని చెప్పేసి వంది మాగదుల వలె అవన్నీ కూడా తాము కీర్తన చేస్తూ ఉన్నాయి అని చెప్పేసి అందరికీ కూడా చాలా సంతోషం కలిగింది. గోపికా స్త్రీలకు అందరికీ కూడా ఇప్పుడే కృష్ణుణ్ణి నేను వశం చేసుకోవాలి అని చెప్పేసి, ఎవరికీ వశం కానటువంటి భక్తపరాధీనుడైనటువంటి ఆ భగవంతుణ్ణి వశం చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా తాపత్రయపడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో సహస్రశో గోగణముష్ణ దీప్తి సమర్పయామాస పదే మురారేహే సువర్ణభా సంవలితాశ్చ నందః స్వగోగణాన్ విప్రకులాయ దత్తాన్. సూర్యుడు తన సహస్ర కిరణములను భూమి మీద ప్రసరిస్తే ఇక్కడ నందుడు తాను వేల సంఖ్యలో గో గణములను అర్థాత్ ఆవులను బ్రాహ్మణులకు దానం చేస్తూ ఉన్నాడు. దాన్ని భాగవతం చెబుతుంది. ధేనూనాం నియుతే ప్రాదాత్ విప్రేభ్య సమలంకృతే. సాలంకారకమైనటువంటి గోదానాన్ని వేల సంఖ్యలో తాను చేస్తాడు సాక్షాత్ నందుడు. ఎందుకు చేశాడు అంటే, తర్వాత ఈ కృష్ణుడు గోవర్ధన పర్వతంలో తాను గోవులను సంరక్షించాలి, అందువల్ల వేల సంఖ్యలో మాకు కూడా ఆవులు కావాలి. అదే బ్రాహ్మణులకు దానం చేస్తే, ఎవరికైనా మనం దానం చేస్తే అది మనకు వేల సంఖ్యలో తిరిగి వస్తుంది అన్నటువంటి అంశాన్ని సూచన చేస్తూ తాను వేల సంఖ్యలో ఆవులను దానం చేశాడు. ఈ విధంగా దానం చేసి సరందగోప ప్రదదో ద్విజేభ్యో బహూని గోరూప ధనాని విష్ణోః తటేషు గోభిః సహ సంచరిష్ణుః సహస్రశస్తా ఇవ సాధయిష్యన్. మరొక ఉద్దేశం కూడా ఉన్నది. ఏమిటి అంటే, జన్మనే లేనటువంటి కృష్ణుడికి నేను తండ్రిని అని ఎవరైనా చెబితే అందరూ కూడా అపహాస్యం చేస్తారు నన్ను. ఆ విధంగా అపహాసం చేయడం వద్దు అని చెప్పేసి తాను ముందే వాళ్ళందరికీ కూడా దానం ఇచ్చేసి, మీరు అపహాసం చేయవద్దండి, నిజంగా నేను తండ్రిని మాత్రం కాదు అన్నటువంటి భావం అతడిలో ఉన్నది. తర్వాత అక్కడంతా కూడా మొత్తం ఆ వ్రజానికంతా కూడాను అద్భుతమైనటువంటి అలంకారాలను చేస్తూ వెళ్ళారు. ఎందుకు ఈ అలంకారాలన్నీ కూడా అంటే, భగవంతుడి ఉత్సవం. ఎవరింటి ముందైనా ఉత్సవం, దేవుడు రథంలో వస్తూ ఉన్నాడు అంటే ఆ ఇల్లు శుభ్రపరిచి అక్కడ ధ్వజ పతాకాదులన్నింటినీ కూడా తోరణాలను కట్టి రంగవల్లి వేసి ఇంటిని అలంకరిస్తాం. ఎందుకు అంటే ఇదంతా కూడా భగవంతుడి ఉత్సవం కొరకు మనం చేయాలి. అదే విధంగా కృష్ణుడు తర్వాత మా అందరి ఇళ్లకు వస్తాడు, ఏదో ఒక నెపంతో వస్తాడు, అందువల్ల ఇప్పుడే మనం సిద్ధం చేద్దాము అని చెప్పేసి ఆ గోపాలకులకు మహా సంభ్రమం. వాళ్ళందరూ కూడా ఆ విధంగా చేస్తూ ఉన్నారు. మరొకటి ఏమిటి అంటే, ఈ అందరూ కూడా తమ కర్తవ్య కర్మల్ని ఎందుకు చేస్తూ ఉన్నారు అనడానికి అద్భుతమైనటువంటి యొక్క యుక్తిని వాదిరాజస్వాముల వారు చెబుతారు. విధౌ ప్రశాంతేభ్యుదితే జనోయం అభుంక్త భోగాన్ పునరుష్ణభానో కరోతి ధర్మాశ్చకితస్తథా తత్ బిభేతి సర్వః పరుషాన్న శాంతాత్. సామాన్యంగా చంద్రోదయం అయిన తర్వాత అందరూ కూడా భోగాసక్తులై ఉండిపోతారు.
రాత్రి అంతా కూడా భోగం, నిద్రాది భోగం, నానా విధమైనటువంటి భోగాలను చేస్తూ ఉంటారు. అదే సూర్యోదయం తర్వాత అందరూ కూడా తమ కర్తవ్య కర్మలను చేయడానికి ఇష్టపడతారు. ఎందుకు అంటే ప్రఖరమైనటువంటి వ్యక్తి ఉంటేనే అందరూ కూడా మాట వింటారు. అదే శాంత స్వభావులైతే వారి మాటను ఎవరూ వినరు. చంద్రుడు శాంత స్వభావుడు, అందువల్ల అందరూ కూడా కర్తవ్య కర్మలను మర్చిపోతారు, ఏది చెయ్యరు రాత్రి సామాన్యంగా. అదే సూర్యుడు తాను ప్రఖర తీక్ష్ణంగా ఉంటాడు. ఓహో, సూర్యుడు మనల్ని శాసిస్తాడు అన్నటువంటి భయంతో అయినా అందరూ కూడా కర్తవ్య కర్మలను చేస్తారు. ఇప్పుడు అందరూ కూడా గోపాలకులందరూ కూడా తమ కర్తవ్య కర్మలను చేస్తూ ఉన్నారు, కృష్ణుడి ఉత్సవాన్ని చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే సూర్యోదయం అయింది అని చెప్పేసి. తరువాత సూర్యుడు తాను పైకి వస్తూ ఉన్నాడు. అక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి యుక్తిని చెబుతారు. నభస్పృశన్నున్ముఖదీప్త్య వృందైః అసౌ క్రమేణోర్ధ్వమియాయ భస్వాన్ తథా హి తద్విష్ణుపదానుషక్తః కరం కథం నోర్ధ్వముపైతి లోకః. ఆకాశానికి సంస్కృతంలో విష్ణుపదము అని చెబుతారు. ఆ విష్ణుపదాన్ని ఎల్లప్పుడూ ఆరాధించేటువంటి ఆ కృష్ణుడు, సూర్యుడు తాను ఊర్ధ్వానికి ఎలా వెళ్ళాడు చెప్పండి? ఎవరైనా భగవంతుణ్ణి ఆరాధిస్తే ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొందుతారు. అదేవిధంగా సూర్యుడు కూడా ఉదయించేటప్పుడు దూరంగా ఉంటాడు, మధ్యాహ్న సమయానికి చాలా ఉన్నత స్థానానికి తాను చేరుకుంటాడు. అదేవిధంగా ఇప్పుడు ఆ భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ చేస్తూ ఆ సూర్యుడు ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొందాడు. సూర్యుడు 10-12 గంటలప్పుడు చాలా తీక్ష్ణంగా ఉంటాడు. ఎందుకు అంటే దానికి కూడా ఒక కారణాన్ని చెబుతారు. ఈ శ్రీకృష్ణుడు చంద్రుడి వంశంలో వచ్చాడు. సోమాన్వయే జాతం ఇనో నిరీక్ష రామానుజం మన్యు వివాదధానః. ఓహో, నా వంశంలో శ్రీరామచంద్రుడు వచ్చాడు, అదే చంద్రుడి వంశంలో కృష్ణుడు వచ్చాడు అని చెప్పేసి సూర్యుడికి కోపం వచ్చింది. అందువల్ల చాలా కోపంతో మండిపోతూ ఉన్నాడు. లోకంలో ఇలా ఉంటుంది అంటే తన సోదరుల ఉన్నతి కూడా కొంతమంది సహించరు. ఇది కవి హృదయం మాత్రమే. సూర్యుడికి చంద్రుడికి విరోధం అన్నటువంటిది లేదు, వాళ్ళు దేవతలే. కవి హృదయంగా చెప్తూ ఉన్నారు కాబట్టి తీసుకోవడానికి సమస్య లేదు. రాగం పరిత్యజ్య బభూవ తీక్ష్ణః శ్రేయోనుజస్యాపి నవై సహంతే. తన తమ్ముడి యొక్క ఉన్నతిని కూడా కొంతమంది లోకంలో సహించరు అని అనిపిస్తూ ఉన్నది. కానీ అదే అంత ప్రఖరంగా సూర్యుడు ఉన్నప్పుడు ఏ చెట్టు కిందనో ఎక్కడైనా ఉంటే వారికి సూర్యుడు తాపాన్ని చెయ్యడు. నీడ ఉంది అని అందరూ చెట్టు కింద వెళతారు. అటువంటి వారిని ఎందుకు హింసించడు సూర్యుడు అంటే, ఎవరైనా భార్య బంధువుల మీద ప్రేమ ఎక్కువ, వినకపోతే భార్య ఇక సామాన్యంగా ఉండదు అని చెప్పేసి. ఇక్కడేంటి కారణము అంటే ఆ నీడను ఛాయ అని పిలుస్తారు. ఛాయ సూర్యపత్ని. అందువల్ల ఎవరైనా ఆ ఛాయా సంపర్కంలో వెళితే ఓహో, నా పత్ని సంబంధికులు వీళ్ళు అని చెప్పేసి వారికి సూర్యుడు ఏమీ చేయడట. ఇది కూడా కవి హృదయమే. గోకులంలో ఎందుకు భగవంతుడు అవతరించాడు అంటే, గోరూపంతో భూమి తన్ను ప్రార్థన చేయడానికి వచ్చింది. అందువల్ల వారే తాను భూమిని సంరక్షిస్తాను అని సూచించడానికి భగవంతుడు గోపాలకుడిగా గోకులంలో వచ్చాడు. తర్వాత అతడికి జాతకర్మను చేశారు. జాతకర్మను చేసి అది షోడశ కర్మల్లో ఒకటి, బ్రాహ్మణులు పిలిపించి తాను చేయించాడు. తర్వాత కృష్ణుడు స్తన్యపానాన్ని చేస్తాడు అని. ఎందుకు అంటే దానికి కూడా చాలా అద్భుతమైనటువంటి కారణాలను చెబుతారు. యశోదకు సంతోషం చేకూర్చాలి అన్నటువంటిది ప్రధాన కారణం. ఈ లౌకికమైనటువంటి ద్వారా నాకు ఏ విధమైనటువంటి తృప్తి లేదు, అది ఉన్నా లేకపోయినా నేను ఆనంద పరిపూర్ణుణ్ణే అని సూచన చేస్తూ, సరే ఆమెకు పుణ్యాన్ని ఇవ్వాలి. బహూని పుణ్యాన్ని సనందపత్న్యాః హృదిస్థిరీకర్తుం ఉరోజ దుగ్ధం పపౌ. ఆమెకు పుణ్యరాశిని ఇవ్వాలి అని చెప్పేసి భగవంతుడు స్తన్యపానాన్ని చేసిందే తప్ప వేరే కారణం లేదు. తర్వాత అదే సందర్భంలోనే పూతన వస్తూ ఉన్నది. ఆ పూతనను భగవంతుడు సంహారం చేస్తాడు. ప్రసిద్ధమైనటువంటి కథ.
ఇందులో అనేకమైనటువంటి తత్వాలను బోధిస్తారు వాదిరాజ శ్రీచరణుల వారు. వారి యొక్క అద్భుతమైనటువంటి ప్రమేయ సంగ్రహం, సర్వస్వం, మహానుభావులు, వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడి నుండి ప్రారంభిస్తూ చెబుతారు. క్రమంగా ఎంత సాధ్యమవుతుందో అంత తత్వ ప్రధానంగానే తెలుసుకోవాలి ఇటువంటి విషయాలను. ఆ విధంగానే తెలుసుకుందాం. తతః కదాచిత్ పతిపూతనాఖ్యా స్వమాయయా రూపమవాప్య రమ్యం తమంకమారోప్య విషానుషక్త కుచం ముదాపాయేదంబుజాక్షం. ఒకసారి పూతన తాను వచ్చింది. పూతన ఎవరో కాదు, తాటక అనే పూతనగా, రామాయణ కాలంలో ఎవరైతే తాటగా ఉన్నదో ఆమెనే ఇప్పుడు పూతనగా అవతరించింది, పూతనగా జన్మించింది. పూతన యందు ఊర్వశి అప్సరా స్త్రీ యొక్క ఇద్దరూ కలిసి ఒకే దేహంలో ఉన్నారు. కారణం ఏమిటి అన్నటువంటి దాన్ని కూడా చెబుతారు. అన్నిటినీ క్రమంగా తెలుసుకుంటూ వెళదాం. ఆ పూతన వచ్చి తాను ఆ శిశువుకు స్తన్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి తాను ఆలోచన చేసి తీసుకుంటుంది. అలా ఎలా ఇస్తుంది యశోద అంటే, ఆమె రూపం ఎవరినైనా కూడా మోహపరుస్తుంది. ఊర్వశిలాగా ఉన్నది. ఎందుకంటే లోపల ఊర్వశి ఉన్నది, అందువల్ల మహా అప్సరా స్త్రీ వలె కనిపిస్తూ ఉన్నది. బయట రూపం అలా ఉన్నది, లోపల మాత్రం పరిపూర్ణమైనటువంటి ద్వేషం. ఎందువల్ల అంటే కారణాన్ని భాగవతం మనకు చెప్పింది. ఏమిటి అంటే, కృష్ణుడు అవతరించాడు, నీ మృత్యు అవతరించింది అని దుర్గాదేవి చెప్పి అంతర్ధానం అవుతుంది. శిశు రూపంగానే ఉంటుంది, కంసుడికి మాత్రం కనిపించదు. ఆ సందర్భంలో కంసుడు ఆలోచన చేస్తాడు. తన దుష్ట పరివారాన్ని అంతా కూడా పిలిచి, ఈ విధంగా జరిగింది, ఏం చేద్దాం అంటే, ఎక్కడున్నాడో వెతుకుదాం. అలా ఎలా తెలుస్తుంది అంటే, సరే 10-15 రోజుల్లో ఒక నెల వరకు జన్మించిన పుట్టినటువంటి సకల శిశువులను సంహారం చేద్దాము అని సంకల్పం చేసుకొని, ఒక్కొక్కరు మీరు సర్వత్ర రాజ్యంలో ప్రతి చోట సంచరించి ఆ శిశువులను సంహారం చేస్తూ వెళ్ళండి అని ఆదేశించాడు. ఆ ఆదేశాన్ని స్వీకరించి ఈ పూతన వస్తూ ఉన్నది. పూతన కంసుణ్ణి సంరక్షించినటువంటి తల్లి, జన్మనిచ్చినటువంటి తల్లి కాదు, సంరక్షించినటువంటి తల్లి. అందువల్ల తాను వస్తూ ఉన్నది. కానీ అద్భుతమైనటువంటి ఆభరణాలన్నింటినీ కూడా ధరించుకొని తాను మహా అప్సరసా స్త్రీ వలె కనిపిస్తూ ఉన్నది. సరే, భగవంతుడైనా ఎందుకు ఆ విధంగా చేశాడు అంటే, ఆ విషాన్ని తాను తన ఎక్కడైతే పాలివ్వాలో ఆ స్తన్యానికి తాను విషాన్ని పెట్టుకొని వచ్చింది. ఆ విషాన్ని తాను స్వీకరించకుండా ఆమెకే ఇవ్వాలి అని చెప్పేసి భగవంతుడు ఆలోచన చేసి, విషం ఎవరైతే తీసుకుంటారో వారు చనిపోతారు. విషం ఇవ్వడానికి వచ్చింది, కానీ ఆ విషాన్ని ఆమె చేతనే, ఆమె దేహంలోనే ప్రవేశింపజేసి భగవంతుడు సంహారం చేస్తాడు అన్నటువంటి ఆచార్యుల వారు చెప్తారు. కారణాన్ని ఆ విష సహితంగా ప్రాణాన్ని కూడా భగవంతుడు అపహారం చేశాడు అన్నటువంటి దాన్ని ఇక్కడ కవి ఉత్ప్రేక్షగా మనం అవశ్యంగా స్వీకరించవచ్చు. ఈ విధంగా తాను చేస్తూ, మరిష్యతో భోజ పతేర్న జన్మ తమశ్రమార్హస్య భవిష్యతీహ ఇతీవ ధాత్రీమవధిత్ సతస్య వ్రతీంద్ర వృందార్చితపాదపీఠ. మరొక కారణం ఏమిటి అంటే, ఎలాగూ ఈ కంసుడు భోజపతి తాను మరణిస్తాడు. మరణించిన తర్వాత అతడికి తల్లి యొక్క ఆవశ్యకత లేదు. అందువల్ల ఆ ధాత్రి, ఈ తనను పెంచినటువంటి ఆ పూతనను సంహారం చేసినా కూడా సర్వథా ఆ కంసుడికి దీనివల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. అందువల్ల పూతనను నేను సంహారం చేస్తాను. పిల్లలకందరికీ విషాన్ని ఇచ్చి సంహారం చేయాలి అన్నటువంటి దుష్ట బుద్ధితో తాను వచ్చింది. అందువల్ల ఈ విధమైనటువంటి దుష్ట బుద్ధి ఎవరు ఆలోచన దుష్టంగా, క్రూరంగా ఎవరు శిశువులను, సజ్జనులను ఇబ్బంది పెట్టినా వారిని నేను సంహరిస్తాను. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా. పాపం మాత్రం వారికి అలాగే ఉంటుంది. అత్యుత్కటమైనటువంటి పాపపుణ్యములకు ఇక్కడే ఫలాన్ని అనుభవిస్తారు అన్నటువంటి దాన్ని కూడా భగవంతుడు సూచన చేస్తూ, తనను సంహారం చేయాలి, తనకు మృత్యువే లేదు,
అటువంటప్పుడు అది ఏ విధంగా తనను సంహారం చేస్తుంది పూతన? వ్రజస్తబాలగ్రహ పీడిత సా విషప్రదానస్య ఫలం ప్రపేదే తథా హి కృత్యా మహతి ప్రయుక్త స్వకీయ మృత్యుత్వముపైతి పృథ్వ్యాం. కృష్ణుడికి విషాన్ని ఇవ్వాలి అని చెప్పేసి తాను ఆలోచన చేసింది. ఎవరైనా మహానుభావులకు ద్రోహాన్ని చేస్తాము అని అంటే ఆ పీడ అది తిరిగి వారి వైపే వస్తుంది తప్ప మహానుభావులను ఏమీ చేయలేదు. అందువల్ల మహానుభావులను ఎవరూ కూడా ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళు సజ్జనులు, గొప్పవారు, దూరం నుండి దండం పెట్టండి, వీలైతే వెళ్ళి 4 మాట్లాడండి, వారి ఆశీర్వచనాన్ని తీసుకోండి. అంతే తప్ప మహానుభావులకు హింస చేస్తాను, వారిని ఇబ్బంది పెడతాను, వారికి ఘాతకాన్ని నేను చేస్తాను అంటే మాత్రం భగవంతుడు సహించడు. దాన్ని పూతన మరణ సందేశంతో భగవంతుడు లోకానికి ఆ సందేశాన్ని భగవంతుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో పూతన అకస్మాత్తుగా పాతాళానికి వెళుతుందట. ఎందుకు అంటే అధోగతిని సూచన చేస్తూ ఉన్నది ఆమె మృత్యువు. ఒకటైతే రెండవది ఏమిటి అంటే ఈ విషాన్ని ఏ సర్పాలైతే ఇచ్చాయో ఈ విషం సరిగా లేదు, ఈ విషాన్ని స్వీకరించినా కూడా కృష్ణుడికి ఏమీ అవ్వటం లేదు అని తాను పాతాళానికి వెళుతుంది. ఆమె చనిపోయేటప్పుడు అతి ఘోరమైనటువంటి రూపాన్ని స్వీకరించి చనిపోతుంది. అప్పుడు కూడా తాటకి ఎలా కనిపించిందో అదే విధంగా పూతన కూడా అతి ఘోరమైనటువంటి రూపాన్ని స్వీకరించి తాను అలా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఒక మాటను చెబుతారు. అదేమిటి అంటే భాగవతమే ఆ మాటను చెబుతుంది. ఈ విధంగా కృష్ణుడి సంపర్కం ద్వారా పూతన తాను స్వర్గానికి వెళ్ళింది అన్నటువంటి మాట భాగవతంలో స్పష్టంగా వస్తుంది. అది తప్పు అన్నటువంటి దాన్ని ఇక మీదట వ్యాఖ్యానం చేస్తూ వెళతారు. ముకుంద విద్వేష విషానుషంగాద్వియోజితాంగీ కిల పూతనైకా పపాత ధన్యాలలనాగ్రగణ్య జగామచాన్యా అమరలోకలోకం. భగవంతుణ్ణి ద్వేషించేటువంటి ఆ పూతన తాను అధోలోకానికి అర్థాత్ తాను తమస్సుకే వెళ్ళింది. ఆమె ఎందు ఉన్నటువంటి స్త్రీ మరొక స్త్రీ ఊర్వశి, ఆ ఉత్తమమైనటువంటి స్త్రీ తను స్వర్గానికి వెళ్ళిందే తప్ప పూతన తాను స్వర్గానికి వెళ్ళలేదు. ఇక్కడే చాలా ఆంతర్యాన్ని అంతరార్థాన్ని ఆచార్యుల వారు చెబుతారు. దానికి సాతాటక చోర్వశి సంప్రవిష్ట కృష్ణావధ్యాన్ నిరయం సంజగామ సాచోర్వశి కృష్ణభుక్తస్తనేన పూతా స్వర్గం ప్రయయం తక్షణేన అన్నటువంటి దాన్ని ఆచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలో చెబుతారు. అక్కడ జీవద్వయ ఆవేశాన్ని తెలుసుకోవాలి. భాగవతం జీవద్వయ ఆవేశాన్ని చెప్పదు. కేవలం కృష్ణుడికి స్తన్యాన్ని ఇచ్చిన వెంటనే పూతన చనిపోయి తాను స్వర్గానికి వెళ్ళింది అని. కానీ పూతన వెళ్ళలేదు, వెళ్ళింది ఊర్వశి. పూతన సా తాటక చోర్వశి సంప్రవిష్ట, ఆ వెనకటికి ఉన్నటువంటి తాటక అనే మూల రూపం తాటక, ఆమెనే ఇప్పుడు ఊర్వశి దేహ సాంగత్యంతో ఉండి తాను కృష్ణావధ్యాత్ కృష్ణుణ్ణి సంహారం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో వచ్చింది కాబట్టి ఆమె తమస్సుకే వెళ్ళింది. ఆ ఊర్వశి కృష్ణ భక్తస్తనేన భక్తితో కృష్ణుడికి స్తన్యాన్ని ఇచ్చినందువల్ల తాను స్వర్గానికి వెళ్ళింది. ఆమె ఎందుకు ఈ దేహంలో ఉండవలసి వచ్చింది అంటే సాతుంబూరో సంగమ చావివేష రక్షస్తనం శాపతో విత్తపస్య, తాను తప్పు చేసినందువల్ల ధనదుడు కుబేరుడు శాపాన్నిచ్చాడు ఊర్వశికి. అందువల్ల రాక్షస శరీరంలో తాను ఉండవలసి వచ్చింది. ఆ శాపానుసారంగా తాను పూతనా శరీరంలో ఉన్నది అన్నటువంటి దాన్ని ఆచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలో చెప్పారు. దానికి అనుగుణంగానే తెలుసుకోవాలి. కానీ ఇక్కడ భాగ్యాన్ని ఇచ్చింది మాత్రం భక్తితో సేవ చేసినటువంటి ఊర్వశికే. యది ప్రభుర్విద్విషతోపి శౌరి ప్రసాదకృత్తరిహి కుతస్సురారీన్ విజిత్య భక్తాయ తదీయ భాగ్యం ప్రయచ్చతి స్మైరమిహావతీర్య. ఒకవేళ భగవంతుడు
తనను ద్వేషించిన వారికి కూడా ఉత్తమమైనటువంటి అనుగ్రహాన్ని చేస్తాడు అనంటే అప్పుడు భగవంతుడు భూమి మీద వచ్చి వాళ్ళను సంహారం చేయాలి ఎందుకు చెప్పండి? సంహారం చేసి అధోగతికి పంపించాలి అనే సంహారం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ వారు ద్వేషాన్ని చేసినా కూడా వారికి ఉత్తమమైనటువంటి లోకాలను భగవంతుడు ఇచ్చేట్టయితే భగవంతుడు అవతరించవలసినటువంటి అవసరమే లేదు. కృష్ణుడి స్పర్శ కలిగినంత మాత్రం చేత వారికి సద్గతి కలిగింది అన్నటువంటిది కొందరు మహానుభావులు చెప్పేటువంటి మాట. అది కూడా సరికాదు అని అంటారు వాదిరాజుల వారు, వాదిరాజ శ్రీచరణుల వారు. కృష్ణుడి సంపర్కం అయితే చాలు, అంత మాత్రం చేత ముక్తి లభిస్తుంది అన్నటువంటిది కొంతమంది వాదన. అలా అయితే పూతన విషయంలో మాత్రమే స్వర్గాన్ని, ఉత్తమ లోకాన్ని చెప్పారు, మిగిలిన వారి విషయంలో చెప్పలేదు. దాన్ని ప్రశ్నిస్తారు. ద్విషాం హరిర్యచ్చతి యరిహి మోక్షం నతర్హి కస్మాత్ అపవర్గ మార్గ అరిష్ట వాతాసుర వత్స కేశి వినాశకాలే వివృతశుకేన. ఒకవేళ కృష్ణుడి సంపర్క మాత్రం చేత కృష్ణుడి ద్వేషాన్ని చేసినా కూడా వారికి ఉత్తమమైనటువంటి గతి కలుగుతుంది అంటే అరిష్టాసుర విషయంలో, వాతాసుర విషయంలో, వత్సాసుర విషయంలో, కేశి విషయంలో, ప్రలంబాసుర మొదలైన అందరి విషయంలో కూడా మరి శుకాచార్యుల వారు ముక్తిని ఎందుకు చెప్పలేదు? వారి ఏ ప్రసంగంలోనూ శుకాచార్యుల వారు భాగవతంలో ముక్తిని చెప్పలేదు. కేవలం పూతనా విషయంలో మాత్రమే చెప్పారు. వీళ్ళందరూ కూడా కృష్ణుడిని పట్టుకుని వెళ్ళారు, కృష్ణుడి చేతితో దెబ్బతినే చనిపోయారు. మరి కృష్ణుడి సంపర్కం వీరికి కూడా కలిగింది కదా, మరి వీరి ప్రసంగంలో ఎందుకు శుకాచార్యుల వారు చెప్పలేదు? అందువల్ల ద్వేషంతో ముక్తి అన్నటువంటిది సర్వథా అది ఆమోదం కాదు. భక్తితోనే ముక్తి తప్ప వేరే ఎవ్వరూ కూడా ద్వేషంతో ముక్తిని చెప్పలేదు. అందువల్ల ద్వేషంతో ముక్తి అన్నటువంటి లోకరీతి ఏదైతే ఉన్నదో కొంతమంది జనులు చెప్పేటువంటిది అది తప్పు. అయ్యేటైతే ద్వేషాన్ని అందరూ చేస్తారు. భక్తి చేయడానికి ఇంకా కష్టం, ద్వేషాన్ని సులభంగా చేస్తారు. అటువంటి వారికి అందరికీ కూడా ముక్తి కావాలి, కానీ ఎవరికి అవ్వదు. అందువల్ల ద్వేషం చేయవద్దు. పతంత్యధోనాదృత కృష్ణ పాదానచేద్యమస్యాలయమిష్యసి త్వం సనైర్ృతం ధామ జగామ దైత్యా ఇతీరిత దుర్గతిరేవ తేషాం. శ్రీకృష్ణుడి పాదార విందముల యందు భక్తి లేకపోతే నీవు యమలోకానికి వెళతావు, నీవు అసురలోకానికి వెళతావు అని స్పష్టంగా భాగవతమే దశమ స్కందంలో చెప్తూ ఉన్నది. ఎన్యేర విందాక్ష విముక్తమాని ఎన్యేర విందాక్ష విముక్తమాని త్వయస్త్యభావాద విశుద్ధ బుద్ధయా ఆరుహ్య కృచ్ఛ్రేణ పరం పదం తతః పతంత్యదో నాదృతయుష్మదంగ్రయః. పతంత్యదో అనాదృతయుష్మదంగ్రయః, నీ యొక్క పాదములను తిరస్కరించినటువంటి వారు పతంతి అధః, కింద పడిపోతారు, వారు అంధం తమస్సుకే వెళతారు అన్నటువంటి దాన్ని. అదే విధంగా యమస్య ఆలయమేష్యసిత్వం అన్నటువంటి దాన్ని కూడా అదే యమసాధనం అని చెప్పేసి భాగవతం చెబుతూ ఉన్నది. ఈ విధంగా ఎవరెవరు ద్వేషాన్ని చేస్తారో వారందరికీ కూడా అధోగతినే తప్ప ఉత్తమమైనటువంటి గతి లేదు. విద్వేషమూలస్మరణేన తుష్టిరిత్యప్యవద్యం న జహాతి పక్షః హింసార్థమాలింగయతస్తరక్షోః కిం చేష్టయా తుష్యతి కామధేనుః. విద్వేషమూలకంగా తుష్టి కలుగుతుంది. విద్వేషమూలకంగా ఎవరికైనా సంతోషం కలుగుతుందా లోకంలో చెప్పండి? వారు నన్ను ద్వేషిస్తున్నారు అంటే వారిని నేను ప్రేమిస్తానా? అటువంటిది భగవంతుడు, అతడు భగవంతుడు అండి, భగవంతుడైనా కూడా తనను ద్వేషిస్తే వారిని శిక్షిస్తాడే తప్ప వారికి ఉత్తమమైనటువంటి గతిని భగవంతుడు సర్వథా ప్రసాదించడు. ఇప్పుడు దానికి ఒక దృష్టాంతాన్ని చెబుతారు. కామధేను ఉన్నది, అది పులి ఆవును తింటుంది, చంపేస్తుంది. అటువంటిది పులి వచ్చి నాకు నీ మీద ప్రేమ కలిగింది, నేను ఆలింగనం చేసుకుంటాను అన్నంత మాత్రం చేత ఆవుకు పులి మీద ప్రేమ కలుగుతుందా? సర్వథా లేదు, కలగదు. అందువల్ల ద్వేషం వల్ల ఎవరికి కూడా ఏ విధమైనటువంటి
ఉన్నతి లేదు. అదేవిధంగా దోషం దురంతం క్వచవర్ణ యద్భిర్ద్వేషం హరేక్వాపి తమో నిదానం ఈశాప్తి విఘ్నం క్వచు నిర్ణయద్భిర్యేతన్మతం విప్రతిషిద్ధమార్యైః. ఒక్కొక్క చోట దోషము దురంతానికి కారణము అని చెబుతారు. అదేవిధంగా శ్రీకృష్ణుడి యొక్క ద్వేషము తమస్సుకు కారణము అని చెబుతారు. ముఖ్యంగా తమస్సుకు కారణం ఏమిటి అంటే భగవద్వేషమే తమస్సుకు కారణం. భగవంతుడి అన్యథాజ్ఞానమే తమస్సుకు కారణం. అందువల్ల భగవద్వేషాన్ని, భగవంతుడిని విపరీతంగా తెలుసుకోవడం అయినంత దానికి దూరంగా ఉండాలి. అందువల్ల ఇది శాస్త్ర నిర్ణయం. విప్రతిషిద్ధ మార్యై, మహానుభావులు భాగవతాది శాస్త్రములు దీన్ని దూరంగా పెట్టాయి. అందువల్ల ఎవరూ కూడా సర్వథా ద్వేషాన్ని చేయవద్దు. కేవలం ఇది భాగవతాది శాస్త్రములే కాదు, సకల దార్శనికులు కూడా ద్వేషం ద్వారా ముక్తి అని చెప్పలేదు. ఎవరో అజ్ఞజనులు కొంతమంది చెప్పారు తప్ప, అందరూ జ్ఞానం ద్వారానే ముక్తిని చెప్పారు తప్ప ద్వేషం ద్వారా ముక్తిని ఎవరూ చెప్పలేదు. జ్ఞానాన్య మార్గ ప్రతిషేధకర్త్ర్యా శృత్యా చ నిర్ణాయక సూత్రకర్త్రా కిమేష మార్గ సులభో న దృష్ట కిం వా తపస్యా వ్రతకర్షితాంగైః. చాలా అద్భుతమైనటువంటి యుక్తిని చెబుతారు. జ్ఞానం ద్వారానే మోక్షం. నాణ్యపంత అయనాయ విద్యతే. అయనాయ మోక్షానికి వేరే దారి లేదు, అపరోక్ష జ్ఞానమే కారణము. దానికి కావలసినటువంటిది శ్రవణమన నిధ్యాసనంలో, దానికి కావలసినటువంటిది గురు శుశ్రూష, గురు సేవ, నానా విధమైనటువంటి కర్తవ్య కర్మలు అన్నీ కూడా. జ్ఞాన అన్య మార్గ ప్రతిషేధకర్త, జ్ఞానాన్ని వదిలి వేరే మార్గం లేదు అని చెప్పేటువంటి శృతి, నాణ్యపంతాయనాయ విద్యతే మొదలైనటువంటి శృతులు. అదేవిధంగా దాన్ని నిర్ణయించినటువంటి సూత్రములు, బ్రహ్మసూత్రములు, విద్యైవతు నిర్ధారణాత్ అన్నటువంటి బ్రహ్మసూత్రములు. ఇవన్నీ కూడా ఇంత జ్వలంతంగా ఉన్నప్పుడు కూడా మీరు ద్వేషంతో ముక్తిని సాధిస్తాము అంటే అందరూ కూడా ఆ సులభమైనటువంటి మార్గాన్ని ఎందుకు ఎంచుకోలేదు? వేల సంవత్సరాల వరకు తపస్సు చేయాలి, నదీ స్నానము, మాఘ స్నానాలు, నానా విధమైనటువంటి దాన వ్రత ఉపవాసాదులు, ఇన్ని ఎందుకు చేయాలి చెప్పండి? ఒక్క ద్వేషం చేస్తే చాలు కదా, వారికి కూడా ముక్తి లభిస్తుంది. అందువల్ల ఇవన్నీ మన కంటికి కనిపిస్తూ ఉన్నాయి. ఋషులు అన్ని సంవత్సరాలు, అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు, భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడానికి నానా విధమైనటువంటి తంటాలు పడ్డారు అని. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మోక్షానికి ఏది కారణమో జ్వలంతంగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరొకటి చెబుతారు, ఇది శాస్త్ర సిద్ధమైనటువంటి నిర్ణయం. మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు శ్రీ మహావిష్ణువే. అందువల్లనే దాన్ని విష్ణు పదం, వైష్ణవ లోకము అని చెప్పేసి వైకుంఠాన్ని కీర్తన చేస్తారు. అందువల్ల వైకుంఠంలో ఉన్నటువంటిది భగవంతుడే, అదే మోక్షము అని. అది అవైష్ణవులకు, విష్ణుద్వేషాన్ని చేసేటువంటి వారికి సర్వథా మోక్షం లేదు. మోక్షం అంటే స్వస్వరూప ఆనంద ఆవిర్భావమే మోక్షము, అంతే తప్ప బ్రహ్మాత్మైక్యము ఇది మోక్షం కాదు, సర్వథా కాదు బ్రహ్మాత్మైక్యము. ఆ విధంగా ఎక్కడా చెప్పనూ లేదు శాస్త్రములు, ఉపనిషత్తులు కానీ ఎక్కడా కూడా బ్రహ్మాత్మైక్యాన్ని మోక్షంగా చెప్పలేదు. కింటు దానికి వ్యతిరిక్తంగా భగవంతుణ్ణి చేరుకోవడమే మోక్షము, ముక్తి అని చెప్తారు. అవైష్ణవానాం యతనైర్నమోక్ష పతంత్యధస్తామస వృత్తయస్తే. అవైష్ణవులకు, విష్ణుద్వేషాన్ని చేసేటువంటి వారికి సర్వథా మోక్షం అన్నటువంటిది లేదు, వారు కింద పడిపోతారు. ఏతత్ సమానార్థక భారతోక్తి వ్రాతామతం తన్నమతం శుకస్య. దీనికి ఉపోద్బలకంగా మహాభారతమే స్పష్టంగా చెబుతూ ఉన్నది. అందువల్లనే శుకాచార్యుల వారు కూడా దాన్నే అంగీకరించారు భాగవతంలో. భవేద్య మోక్షో నియతం సురాణం నైవాసురాణం చ కథంచన స్యాత్. మోక్షం భగవంతుణ్ణి ఆరాధించినటువంటి భక్తులకు కలుగుతుందే తప్ప సర్వథా భగవద్వేషులకు సర్వథా కలగదు. ఎంత విచిత్రము అంటే కైముత్యంగా కూడా ఇదే తత్వాన్ని చెబుతారు.
నిందాముకుందస్య సకృన్నిశమ్య మందః పతేత్ కిం పునరచ్యుతం తం నిందన్నితి హ్యాలపతః శుకస్య కిం దేశతో ముక్తిరితి స్మ హృద్యం. భగవంతుణ్ణి నింద చేస్తే దాన్ని వింటేనే మనకు అధఃపతనము అని శుకాచార్యుల వారు భాగవతంలో చెబుతారు. మరి అటువంటిది ఆ భగవంతుణ్ణే నింద చేస్తే అటువంటిది వారికి మోక్షమని శుకాచార్యుల వారు ఎలా చెబుతారు చెప్పండి. భగవంతుణ్ణి నింద చేస్తే మనం దాన్ని వింటేనే మనకు పాపం. విన్నవాడికే పాపం అంటే నిందించిన వాడికి ఇంకెంత పాపం ఉంటుంది. అందువల్ల భగవద్వేషం ద్వారా సర్వథా మోక్షం అన్నటువంటిది లేదు. మరి ద్వేషాన్ని చేసేటువంటి వారికి ముక్తి అని చెబుతారు కదా, దాని అర్థమైనా ఏమిటి? భాగవతం చెప్పిందైనా ఎందుకు? ఇంతవరకు ద్వేషం వల్ల మోక్షం లేదు అని మీరు సాంగంగా చెప్పారు. అనేక యుక్తి సిద్ధమైనటువంటిది, శాస్త్ర సిద్ధమైనటువంటిది, చాలా సంతోషం. మరి ఆ ద్వేషులకు మోక్షం అన్నటువంటి దానికి అర్థం ఏమిటి? అపబ్రువన్నితి సనాతన వేద వాక్యాత్ కింవక్తృత్ జడజలస్య తథా శుకోక్తో కంసాది మోక్ష వచనస్యాపి యుక్తియుక్తం అనంతరోదిత మనోమత మధురార్థ భాంజీ. ఇప్పుడు శాస్త్రంలో కొన్ని మాటలు వస్తాయి, ఇది అనివార్యం. అందువల్ల కథ ముందుకు వెళ్ళకపోయినా ఇది అనివార్యంగా తెలుసుకోవలసినటువంటి అంశం. ఇప్పుడు వేదములు చెబుతాయి ఆపో బ్రువన్ మృదబ్రవీత్ అని. మన్ను మాట్లాడింది, నీళ్లు మాట్లాడాయి. ఎవరైనా కాస్త ఆలోచన చేసేటువంటి వ్యక్తి అరే మన్ను ఎలా మాట్లాడుతుందిరా, అది జడమైనటువంటిది, మృత్ నవక్త్రి జడత్వాత్ అని ఈ అనుమాన విరోధం కలుగుతుంది. అదే విధంగా నీళ్లు మాట్లాడాయి అంటే నీళ్లు ఎలా మాట్లాడతాయి, నీళ్లు మాట్లాడలేవు కదా. కానీ వేదంలో ఇటువంటి మాటలు ఉన్నాయి. మరి ఆ వాక్యములకు అర్థం ఏమిటి అంటే అక్కడ అర్థాంతరాన్ని తెలుసుకోవాలి. అదేమిటి అంటే దీన్ని అభిమాన్య అధికరణము అని చెప్పేసి ద్వితీయాధ్యాయంలో ఒక అధికరణం వస్తుంది. ఓం అభిమాని వ్యపదేశస్తు విశేషానుగతిభ్యాం అని చెప్తారు ఆచార్యుల సూత్రకారులే చెబుతారు, వేదవ్యాసుల వారు. అంటే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క అభిమాని దేవతలు ఉన్నారు. భూమికి ధరాదేవి, నీటికి వరుణుడు అని. ఆపోబ్రువన్ అంటే నీళ్లు మాట్లాడాయని కాదు, నీళ్లలో ఉన్నటువంటి నీళ్లకు అభిమాని అయినటువంటి వరుణదేవుడు మాట్లాడాడు. అందువల్లనే సముద్రం దగ్గర భగవంతుడు శ్రీరామచంద్రుడు వెళ్ళినప్పుడు అప్పుడు దారి ఇవ్వకపోతే భగవంతుడు తన ధనుర్బాణాలను తీసుకున్నప్పుడు వరుణుడు వచ్చాడు. ఎందుకు వరుణుడు వచ్చాడు? వరుణుడికి ఆ రామేశ్వర శ్రీలంక మధ్యలో ఏదైనా ఇల్లు కట్టుకున్నాడు అంటే కాదు, సముద్రాధిపతి వరుణుడు. ఎందుకు అంటే నీళ్లకు అధిపతి వరుణుడు. అందువల్ల వరుణుడు సపర్య పూజా సామగ్రిని తీసుకొచ్చి శ్రీరామచంద్రుడిని పూజ చేశాడు అని. ఆ విధంగా నీటికి అభిమాని దేవత వరుణుడు. అందువల్ల వరుణుడు మాట్లాడాడు అని అర్థమే కాని సర్వథా నీళ్లు మాట్లాడింది అని కాదు. అందువల్ల ఇక్కడ కూడా కంస పూతన మొదలైనటువంటి వారికి సద్గతి కలిగింది అంటే వాళ్లలో ఉన్నటువంటి కంసుడిలో ఉన్నటువంటి భృగు ఋషికి, అదే విధంగా పూతనలో ఉన్నటువంటి ఊర్వశికి సద్గతి కలిగిందే తప్ప ఆ ద్వేషించినటువంటి వారికి సద్గతి కలగలేదు అన్నటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. యథాగ్రహావిష్ట కలేవరేద్వౌ కృతాభిమానో ఇహ చిత్తనౌస్తః తథైవ కంసాది శరీర సంస్థౌ శుభాశుభౌ ద్వౌ సుఖదుఃఖభాజౌ. ఏ విధంగా భూత సంచారం అయితే దేహంలో ఇద్దరు ఒకే దేహంలో ఉన్నప్పుడు ఒకరు ఒక విధంగా ప్రవర్తిస్తారు, మరొకరు మరొక విధంగా ప్రవర్తిస్తారు. అదే విధంగా ఈ కంసాది శరీరంలో కూడా జీవద్వయ ఆవేశాన్ని తెలుసుకోవాలి. అందువల్ల సుజీవులకు మాత్రమే మోక్షము. ఎవరు సజ్జనులో, ఎవరు భగవంతుణ్ణి భక్తితో ఆరాధిస్తారో వారికి మాత్రమే మోక్షము తప్ప అందరికీ మోక్షం అన్నటువంటిది శాస్త్రములు చెప్పలేదు. దాన్ని ఆచార్యుల వారు అనేక సందర్భాల్లో మధ్వాచార్యుల వారు చెబుతారు. అదే విధంగా సజ్జనులు ఎప్పుడు కూడా ద్వేషించలేరు భగవంతుణ్ణి. నచోగ్రశాపాద సురత్వమేషాం విహాయ దుష్టం కమపి స్వనిష్టం యతోభిక్షప్తేపి నృపే తదేతద్ అభూత్పురా కింకర దైత్యయోగా.
వారు అసుర దేహంలో ఉన్నా కూడాను ఏదో శాపం వల్లనో ఏదో పూర్వ ప్రారంధం వల్లనో వారు అసుర దేహంలో ప్రవేశించినా కూడా వారికి అసురత్వం అన్నటువంటిది సంభవించదు. వారు కృష్ణుణ్ణి ద్వేషం చెయ్యరు, భగవంతుడి ద్వేషాన్ని చెయ్యరు అన్నటువంటిది. అదే ఏ విధంగా అంటే వెనుకటికి ఇక్ష్వాకు వంశంలో కల్మాషపాద అన్నటువంటి రాజు, అతడికి శాపం కలుగుతుంది. కానీ అతడికి నీవు అసురుడిగా మారు అంటే అతడిలో కింకర అన్నటువంటి ఒక అసురుడు వచ్చి చేరుకుంటాడు. ఆ అసురుడి దగ్గర ఇతడు వెళ్ళి చేరుకుంటాడు. అసుర సంపర్కమైందే తప్ప ఇతడికి అసురత్వం అన్నటువంటిది లేదు. అదేవిధంగా జీవద్వయ ఆవేశాన్ని అవశ్యంగా మనం అంగీకరించాలి, లేకపోతే ఈ ప్రమేయములను మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేము. దాన్ని ఆచార్యుల వారు మనకు చెబుతారు, జీవద్వయ ఆవేశాన్ని అదే విధంగానే మనం తెలుసుకోవాలి. అదే విధంగా శిశుపాల దంతవక్తులను భగవంతుడు సంహరించాడు. కృష్ణుడి చక్రం యొక్క సంపర్కం వల్ల వారికి కూడా మోక్షం కలిగింది అంటే మనం కూడా కృష్ణుడి చక్ర సంపర్కంతోనే హతులవుదాం. ఈ చాతుర్మాస్య వ్రతాలు ఇవన్నీ కూడా, ఇంత అనుష్ఠానము ఇవన్నీ కూడా ఎందుకు చెప్పండి, అవసరమే లేదు కదా. అందువల్ల శిశుపాలుల్లో ఉన్నటువంటి శిశుపాల దంతవ్యక్తుల్లో జయ విజయులు ఇద్దరు వేరుగా ఉన్నారు. వారికి మోక్షం కలిగింది తప్ప అక్కడ ఉన్నటువంటి అసురులు ఎవరైతే ఉన్నారో వారికి మళ్ళీ తమస్తే కలిగింది అన్నటువంటిదే సరిగ్గా మీరు తత్వాన్ని తెలుసుకోండి. విద్వేషి జీవకృత సంగమపి స్వభక్తం కృష్ణో వ్యమోచయదహో కరుణాంబురాశి కిన్నామతద్రహిత భక్త జనానితి స్మ కైముత్యమోహయత సత్యవతీసుతోక్త్యా. మరి చెప్పారెందుకండి ఇవన్నీ కూడాను అంటే దానికి కూడా కారణాన్ని చెబుతారు. ఇప్పుడు ద్వేషం చేసేటువంటి వ్యక్తి సంపర్కంలో ఇతడు వెళితే ఇతడిది కూడా పాపమే. కృష్ణుడిని నింద చేసేటువంటి వ్యక్తి సంపర్కంలో మనం వెళితే మనకు పాపం వస్తుంది. వాడు కృష్ణ నింద చేస్తాడు, దాన్ని మనం వింటాం. అటువంటిది ఎప్పుడో ఒకసారి వాడు కృష్ణుడిని తిడితే మనం ఒక 4 సార్లు వాళ్ళ సంపర్కంలో వెళితే మనకే పాపం వస్తుంది అన్నప్పుడు ఎల్లప్పుడూ ఒకే దేహంలో అతడు ఎంత క్రూరంగా కృష్ణుడిని చంపాలి, కృష్ణుడిని అది చేయాలి అని చెప్పేసి ఆ ద్వేషులు వారు అంతగా కృష్ణుడిని ద్వేషిస్తూ ఉన్నప్పుడు కూడా తాను అదే దేహంలోనే ఉండాలి కదా. ప్రారంధ కర్మ వల్ల ఎంత పాపం సంభవిస్తుంది. అటువంటిది అంత పాపం చేసినా కూడా కరుణాంబురాశి అయినటువంటి ఆ భగవంతుడు తాను వారి పాపాలను అన్నిటినీ కూడా దూరం చేసి వారికి సద్గతినిస్తాడు సుజనులకు. ఎందుకు అంటే వారి యొక్క భక్తిని చూసి ఇస్తాడే తప్ప వారి దోషములను అన్నిటినీ కూడా భక్తిని చేశాడు కదా. సరే, ఈ ద్వేషాన్ని అతడి సంపర్కంలో ఉన్నటువంటి ద్వారా వచ్చినటువంటి ఆ దోషాన్ని నేను తీసివేస్తాను అని భక్తికి మెచ్చి భగవంతుడు దాన్ని దూరం చేశాడు అంతే తప్ప ఇది వేదవ్యాసుల వారి అంతరార్థము. ఎందుకు భాగవతాది శాస్త్రంలో ఈ విధంగా చెప్తారు అంటే దానికి అంతరార్థాన్ని మనం తెలుసుకోవాలి. ఇదే అంతరార్థము. సరే, స్పష్టంగా చెప్పవచ్చు కదా, ఇంత ఊహితంగా ఎందుకు చెప్పాలి అంటే దానికి భాష త్రివిధ భాష అని చెప్పేసి 3 విధమైనటువంటి సమాధి, గుహ్య మొదలైనటువంటి దర్శన భాషలు అని చెప్పేసి ఆ విధంగానే క్రమం ఉన్నది. అదే విధంగా రాశారు అన్నటువంటి దాన్ని ఒక కారణాన్ని చెప్పి రెండో కారణాన్ని చెప్తారు. ఎవరైతే ద్వేషం చేసి అంధం తమస్కు వెళ్లాలో వారు ఇటువంటి ప్రసంగాలను తెలుసుకున్న వెంటనే ఓహో, కృష్ణుడి ద్వేషం చేసినా మాకు సద్గతి కలుగుతుంది అని వారు విపరీతమైనటువంటి ద్వేషాన్ని చేసి వారు అధోగతికి వెళతారు. మరి సజ్జనుల పరిస్థితి ఏమిటి అంటే సజ్జనులు ఉత్తమమైనటువంటి గురువుల ద్వారా వారు యథార్థమైనటువంటి తత్వాన్ని తెలుసుకుని వారు మోక్షానికి వెళతారు. అందువల్ల అస్పష్ట నిరూపణ భాగవతాది శాస్త్రముల్లో వచ్చింది. దాన్ని గురుముఖేన అధ్యయనం చేస్తే స్పష్ట నిరూపణ కలుగుతుంది అన్నటువంటి దాన్ని మనకు చెబుతారు. అందువల్లనే ఆనంద తీర్థ మతముజ్జిత దోషజాతం స్వానందదాయి శిథిలీకృత మత్తమాయి మానౌఘ శోభి మమ దుర్జన పుంజతోభీరి ఏనైదృషి మతిరభూత్ కవితోల్ల సద్భూ అని మధ్వాచార్యుల వారికి అద్భుతంగా స్తోత్రం చేస్తారు. ఆనంద తీర్థుల వారి మతము అంటే అది సకల దోషరహితమైనటువంటి మతం. ఇంతవరకు నేను నిరూపణ చేసినటువంటి సకల ప్రమేయాలు కూడా వారు భాగవత తాత్పర్య నిర్ణయంలో నానా విధమైనటువంటి సర్వమూల గ్రంథాల్లో వారు చేసినటువంటి యుక్తికి అనుగుణంగా ఆ ప్రమేయాలకు అనుగుణంగా నేను చెప్పాను తప్ప కొత్త రీతిలో
చెప్పారు. అదంతా కూడా వారి యొక్క అనుగ్రహమే. మానౌఘ శోభి, ప్రతి చోట ప్రమాణ రాశిని ఇచ్చి ఆచార్యుల వారు సమర్థన చేస్తారు. ఒక ప్రమాణం కాదు, అనేక ప్రమాణములను ఇచ్చి ఆచార్యుల వారు దాన్ని సరిచేస్తారు. నానా విధమైనటువంటి మనకు కలిగేటువంటి అనేక సందేహాలను నివృత్తి చేసేటువంటి వారు ఏకమేవ ఆచార్యులు, అది మధ్వాచార్యుల వారు. ఏనేదృషి మతిరభూత్, నాకు కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి కావ్యశక్తి ఇదంతా కూడా కలిగింది అంటే వారి యొక్క అనుగ్రహమే. వాదిరాజస్వాముల వారు చెబుతారు, వాది మధ్వో యస్య రాజా. వాదిరాజా అంటే నేను వాదిరాజా అని కాదు, మధ్వాచార్యుల వారే నాకు రాజుగా ఉన్నారు. వాదిశ్రేష్ఠులైనటువంటి మధ్వాచార్యుల వారే రాజు, సర్వోత్తమ నాయకులు నాకు. అటువంటి నేను వాదిరాజుణ్ణి అని చెప్పుకుంటారు. ఇది వాదిరాజస్వాముల వారి భక్తి ఆచార్యుల వారి మీద. మిగిలిన ఏవి దొరికినా దొరక్కపోయినా చింత లేదు, కానీ ఆచార్యుల వారి శాస్త్ర సిద్ధాంతానికి అనుగుణంగా తత్వాన్ని మాత్రం తెలుసుకోవాలి. ఈ జన్మకైనా జన్మాంతరాలకైనా ఆ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకునేటువంటి శక్తి మనకు కావాలి. అందువల్ల ఆచార్యుల వారినే శరణు వెళ్ళాలి, దాన్ని ఉపదేశించేటువంటి గురువులకే మనం శరణు వెళ్ళాలి, వేరే దారి లేదు. చూడండి ఎంత అద్భుతంగా ప్రమేయ నిరూపణ చేస్తారు. తర్వాత కృష్ణుడికి నిష్క్రమణ అన్నటువంటి ఒక క్రతువును నిర్వహిస్తారు. అది వారం 15 రోజులు, ఒక నెలలో ఇంటి బయట వెళ్ళి సూర్యరశ్మి మీద పడేట్టుగా చేస్తారు. అది ద్వాదశేహని కర్తవ్యం. శిశోర్ నిష్క్రమణం 12వ రోజు చేస్తారు. తృతీయే హి అర్ధమాసేవ, మాసాలు 15 రోజుల తర్వాత నెల తర్వాత అయినా ఈ విధంగా చేస్తారు. తర్వాత కృష్ణుడికి అందరూ కలిసి 12వ రోజు స్నానాదులను చేయించి అంటే ఆ కర్తవ్యాలన్నింటినీ కూడా పూర్ణం చేస్తూ ఉన్నారు. అది ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక స్నానం చేసి దీక్షితుడవుతాడు యజ్ఞానికి కూర్చునేటువంటి వ్యక్తి. ఆ విధంగా కృష్ణుడికి స్నానం చేయించింది, అతడికి ఒక దీక్షాబంధనాన్ని చేయించినట్టుగా. ఏమిటా దీక్షాబంధనము అంటే, ఇదే దీక్షాబంధనం. ఏది అంటే, సకల దుర్జనులను నీవు సంహరించాలి అని చెప్పేసి నేను సంహరిస్తాను అని భగవంతుడు దీక్షితుడయ్యాడు. వారు దీక్షాబంధనాన్ని చేయించినట్టుగా అనిపిస్తూ ఉన్నది. అదే సందర్భంలోనే యదా సుహృత్ సంచయ మర్చయంతి సుతం న సస్మార ముదా యశోదా తదైవ మాయీ శకటాసురస్తం నిహంతు కామో అభిససార శూరః. ఆ రోజు ఏదో ఉత్సవం వాళ్ళ ఇంట్లో జరుగుతూ ఉన్నది, నందుడి ఇంట్లో. అందరూ బంధువులందరూ వచ్చారు, చాలా సంభ్రమం అంతా కూడా ఉన్నది. ఆ సందర్భంలో కృష్ణుడిని చూడకుండా ఒక ఎడ్ల బండి ఉన్నది, దాని కింద ఉయ్యాల్లాగా కట్టేసి అక్కడ పడుకోబెట్టింది. అక్కడ ఇంటి ఆవరణలోనే ఉన్నది. అందరూ కూడా వచ్చిపోయేవాళ్ళు, చాలా సంభ్రమంగా ఉన్నది. ఆ సందర్భంలో భగవంతుడు ఓహో రెండవ వాడు వచ్చాడు. ఫస్ట్ పూతన సంహారం తర్వాత ఈ శకటాసురుడు వచ్చాడు. ఈ శకటాసురుడిని చూసిన వెంటనే కృష్ణుడికి అనిపించిందట, ఎవరైనా పోయేటువంటి వ్యక్తి ఊరు వదిలిపోయేవాడు తన సంపదలను అన్నిటినీ కూడా తీసుకుని వెళతాడు. అదే విధంగా కృష్ణుడు, ఆ కంసుడు కూడా తాను వెళ్ళేటప్పుడు ఎలాగూ చనిపోతాడు, ఇక ఈ సంపదలనంతా కూడా తీసుకుని వెళతాడేమో, దానికి ఈ శకటమే కావాలి, ఇది లేకపోతే వాడు తీసుకు వెళ్ళలేడు అని చెప్పేసి మొట్టమొదట శకటాసురుణ్ణే సంహారం చేద్దాము అని చెప్పేసి మరిష్యమాణస్స కలం స్వభాగ్యం అనేనకం సస్స హనిష్యతీతి, చనిపోయేటువంటి అతడు స్వభాగ్యం తన భాగ్యాలన్నింటినీ కూడా ఇందులో తీసుకువెళతాడేమో అన్నందువల్ల భీయేవ పూర్వం శకటం మురారి బభంజపాదేన సుకోమలేన, అత్యంత కోమలమైనటువంటి పాదముల ద్వారా దాన్ని తాను అతడిని తన పాదకములతో దాన్ని పాదములు తగిలించాడు. అంత మాత్రం చేత తతస్సమాయాం అపహాయ దైత్య స్వరూపధారి పునరావిరాసిత్, ఆ శకట రూపంలో బండి రూపంలో ఉన్నటువంటి వ్యక్తి తాను తన చనిపోయేటప్పుడు మూల రూపాన్ని తీసుకుని చనిపోతారు. ఆ విధంగా తన అతి క్రూరమైనటువంటి దైత్య రూపాన్ని తీసుకొని తాను చనిపోతూ ఉన్నాడు. తథాహి విష్ణు పదయోగ కాలే కథన్ను సా జీవితం ఉత్సహేత. భగవంతుడి పాద సంపర్కం కలిగిన తర్వాత ఏవి ఉంటాయి చెప్పండి. మాయా రూపంతోనే శకట రూపంతోనే వచ్చాడు.
భగవంతుడి పాదస్పర్శ తర్వాత అన్ని మాయలు దూరమైపోతాయి, ఏ మాయలు ఉండవు. అతడు కూడా చనిపోయాడు. ఆ కృష్ణుడి పాద తలం ప్రహారం వల్ల అతడు తన అసు ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. అహంతువన్యే స్వక జాత్యయోగ్య రథాంగదారి సమమార ధీర. కృష్ణుడు ఎందుకు ఆ విధంగా చేశాడు అంటే, ఆ శకటం అంటే దానికి 2 చక్రాలు ఉండాలి. కృష్ణుడు అనుకున్నాడట, నా చక్రాన్ని వీడెందుకు, నాది సుదర్శన చక్రం, దాన్ని నేను మాత్రమే ధరించాలి తప్ప వేరే వారు ధరించడానికి అవకాశమే లేదు. అటువంటిది ఈ శకటాసురుడు నా చక్రాన్నే తీసుకొని నన్నే సంహారం చేయడానికి వచ్చాడు. అది సుదర్శన చక్రం కాదు, మామూలుగా చక్రం, కానీ చక్రం మాత్రం ఉన్నది. అందువల్ల ఆ చక్రాన్ని కూడా నేను సహించను అని చెప్పేసి అతన్ని సంహారం చేశాడు భగవంతుడు. ధ్రువం పునర్విష్ణు పదస్య సంగభయాత్స్య విష్ణు పదాహతోసౌ అధఃపపాతాసుర మండలీయం వినాశకాలే విరుద్ధ బుద్ధి. అతన్ని కొట్టిన తర్వాత అతడు ఆకాశానికి వెళ్ళాడు. కానీ వారికి చనిపోయేటప్పుడు విపరీత బుద్ధి కలుగుతుంది. వినాశకాలే విపరీత బుద్ధి అని అంటాం మనం. ఆ విధంగా వినాశకాలంలో విపరీత బుద్ధి కలుగుతుంది. అందువల్ల పైకి వెళ్ళినటువంటి వాడు ఉత్తమ స్థానానికి వెళ్ళిన మళ్ళీ అధోగతికే వచ్చి భూమి మీదే పడి చనిపోతూ ఉన్నాడు. ఎందుకంటే వారికి వినాశకాలే విపరీత బుద్ధి ఉంటుంది అని చెప్పేసి చెబుతారు. రోమ్నాం హర్షణకారిణి శ్రవణత పపౌగ విధ్వంసిని ప్రేమ్నా చింతయతాం విచిత్ర విమల శ్లాఘ్యార్థ సందాయిని సంజాతే భువి రుక్మిణీశ విజయే సద్వాది రాజోదితే సంజాతస్సుర మండలీషు మహిత సర్గో ద్వితీయో ముదాం అథాపరో దైత్య కదంబ కాసురివోద్ధతో వాత శరీరధారి ప్రగృహ్య కృష్ణం గగనం జగామా స్వనాశయోగ్యస్థలకాంక్ష ఏవ. తరువాత ఆ అసుర సమూహానికి ప్రాణవాయువు వలె ఉన్నటువంటి మరొకడు తృణావర్త అని, ఆ తృణావర్త అంటే గాలి రూపంలో ఉన్నటువంటి వాడు. అందువల్లనే ఆ అసుర సమూహానికి ప్రాణవాయువు వలె ఉన్నాడు. అతడు ఆ గాలి, విపరీతమైనటువంటి గాలి వీస్తుంది గోకులంలో, కృష్ణుణ్ణి ఎత్తుకొని పైకి తీసుకొని వెళతాడు. తాను గగనానికి వెళ్ళిన తర్వాత అక్కడ దుస్తర్కాయిత శర్కరాభిరమలం చక్షుస్సముష్ణన్ గవామావాసేవ సతాం సతామురుతమో విస్తారయన్ వారయన్ తద్వాక్య శ్రవణం కఠోర కుటిల ధ్యానైర్యశోదాసుతం దైత్యో గూహయదాగ మాంతల నా గర్భం కువాదీవతం. అతడు కువాది వలె, దుష్టవాది వలె తానేం చేస్తాడు అంటే మొట్టమొదట కళ్ళలో మన్ను వేసేస్తాడు. ఆ మన్ను పడిన వెంటనే కళ్ళు మూసుకుంటారు. అటువంటి వారిని తాను ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఆ విధంగా తన విపరీతమైనటువంటి గాలి ద్వారా అందరి కళ్ళల్లో మట్టి కొట్టాడు ఆ తృణావర్తుడు. తన విపరీతమైనటువంటి కఠోరమైనటువంటి ధ్వనులతో వారి ఆ జనుల చెవులనంతా కూడా అవి మూసుకుపోయేట్టుగా గట్టిగా అరుస్తాడు. ఈ విధంగా చేస్తూ తాను శ్రీకృష్ణుని, అక్కడ ఉన్నటువంటి కృష్ణుడు కనిపించకుండా పోతాడు. తాను తర్వాత గగనానికి వెళతాడు తృణావర్తుడు కృష్ణుణ్ణి తీసుకుని వెళ్ళి. ఆ విధంగా తీసుకుని వెళ్ళిన తర్వాత కృష్ణుడు తాను మురద్విషం మూర్ధ్ని నిధాయ విష్ణో పదం ప్రవేష్టుం తరయాగతోపి అసౌపపాతామరవైర్యధస్త దయోగ్య కామస్య కథన్న పాతః. శ్రీకృష్ణుణ్ణి తన తల మీద కూర్చోబెట్టుకుని ఆకాశానికి వెళ్ళాడు. కానీ కృష్ణుణ్ణి అతడు ఏమీ చేయలేకపోయాడు. కృష్ణుడు మాత్రం అతన్ని సంహారం చేస్తాడు. ఎందువల్ల అంటే తనకు యోగ్యమైనది ఏది కాదో, అయోగ్యమైనటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని అపేక్షిస్తే మనిషి అధోగతికి వెళతాడు అన్నటువంటి సందేశాన్ని, కృష్ణుణ్ణి తాను తీసుకుని వెళ్ళి సంహారం చేయాలి అన్నటువంటిది ఇతడికి అయోగ్యమైనటువంటిది. అందువల్ల అయోగ్యమైనటువంటి కర్మ యందు తనకు ఆసక్తి కలిగింది. అందువల్ల అధఃపాతానికి పడ్డాడు, కింద పడి తాను చనిపోయాడు అన్నటువంటి కథాంశాన్ని, తృణావర్త సంహారాన్ని చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావం
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. అయినంత వేగంగా చెప్పాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాను, కానీ కొన్ని ప్రమేయ విశేషాలను అనివార్యంగా చెప్పాలి. అది చెప్పకపోతే రుక్మిణీష విజయం స్వారస్యమే పోతుంది. ఎన్నో విశిష్టమైనటువంటి ప్రమేయాలను వాదిరాజస్వాముల వారు సంగ్రహించి చెబుతారు. అందువల్ల ఆ ప్రమేయాలను విస్తరించుకుంటూ వెళితే కథ ముందుకు సాగదు. అందువల్ల ఏ విధంగానైనా బ్యాలెన్స్ చేసి చెప్పాలి అన్నటువంటి ప్రయత్నంలో ఉన్నాను. గురు దేవతలు అనుగ్రహించి పూర్తి చేయాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.